ఎగ్ టమాటో చేస్తున్నాను. టమాటో ఆనియన్స్ సరిపాయలు వేసుకొని నూనె అయినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అల్లం వేసుకోవాలి. అల్లం వేసినాక పసుపు వేసుకోవాలి. పసుపు కలుపుకోవాలి. అల్లం వేసినాక గట్టనే కలుపుకోవద్దు. ఇలా ఆనియన్స్ అయితే మనకు రావాలి. ఇప్పుడు ఇలా టమాటో టమాటోస్ వేసి కలుపుకోవాలి. ఈజీ కాదు, నిజంగా చెప్పాలంటే సింపుల్. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే ఏమో అవుతాయి, బట్ ఎప్పుడైనా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి కలుపుకూడదు, మూత పెట్టుకోండి. మిరప్పొడి వేసుకోండి. కారపొడి వేసినాక వెంటనే కలుపుకోవద్దు. కారపొడికి అయితే ఆయిల్ ఇట్లా సమర్ కావాలి, అంటే ఇట్లా చూపెడతాను అండి. పట్టు చెట్టు ఎంత బాగుంది కదండి. కలుపుకోవాలి, పోసుకోవాలి. వచ్చినాక మూత పెట్టుకుందాం. మనకు ఇట్లా రావాలి, పొంగాలి. అప్పుడు ఎగ్స్ అయితే కొట్టుకోవాలి. రెండు కండ్లు వచ్చినాయి కూరకు. ఒక నోట్స్ 2 ఐస్ వచ్చేసినాయి. ఆయిల్ కూడా వచ్చేసింది ఈ ఎగ్. ఓకే, వేసినాక అస్సలు కడుక్కోదు, ఎందుకంటే అవి చిన్న చిన్న పీసెస్గా అయిపోతాయి. కొంచెం పైనాక ఇట్లా మన సైడ్ వస్తుంది చూడండి, అలా. నా నీళ్ళ పాలిస్ బాగుంది కదా, అరుగురు పెంచాలని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాను. బాగుంది కదా. నా డ్రెస్ మీకు మ్యాచింగ్ కూడా, అందుకే ఇట్టుకున్నాను. చిరంది ఈ డ్రెస్ బాగుంది. మిరప పొడి వేసుకున్నాము. మసాలా వేసుకోవాలి. ఇక్కడ పడుతుంది గరం మసాలా. ఎట్టి వర్షం పడుతుంది అయితే చూడండి. ఇట్లా అంటే నాకు మస్తు ఇష్టం. ఇట్లా వర్షం వస్తే 2 జామకాయలు ఉన్నాయి. ఇంకా కలుపుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకోవాలి. మనం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. దగ్గరికి మాకు రావాలి. కర్రీ అయితే అయిపోయింది. ఇట్లా చేసుకోండి, సింపుల్గా ఈజీగా మంచిగా.